చాలా చక్కగా పారాయణ చేశారు. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా చాలా జ్ఞాన సంబంధమైనటువంటి శ్లోకాలు. ఇదొక అధ్యాయాన్ని 15 అధ్యాయం 12, 15 అందరూ కంఠస్థం చేస్తారు. అలాగే మీరు కూడా కంఠస్థం చేయండి. ఇప్పుడు విషయంలోకి వద్దాం. పోయిన వారంలో 8వ శ్లోకం దగ్గర ఆగాం. మయ్యేవ మన ఆదత్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవార్థం నా సంచయ. ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు అసలు ఈ అధ్యాయం ఏ విధం మీద ప్రారంభమైందంటే, అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, ఏవం సతతయుక్తయే భక్త్యా త్వాం పర్యుపాస. సాధన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏవం సతత అంటే ఎల్లప్పుడూ కూడా యుక్తాయే అంటే యోగ మార్గంలో భక్తి మార్గంలో చక్కగా సాధన చేస్తున్నారు కదా. ఇలా చేసినటువంటి వాళ్ళు భక్త స్వాం పర్యుపాస ఏ శాప్యక్షరం అవ్యక్తం తేశాంకే యోగవిత్తం. ఈ చేసేటటువంటి భక్తి మార్గంలో భగవంతుణ్ణి ఏ శాప్యక్షరం అవ్యక్తం తేశాంకే యోగం అంటే అక్షర స్వరూపమైనటువంటి నాశనము లేనటువంటి భగవత్ స్వరూపాన్ని ఆరాధించడం. అక్షరం అంటే నశింపు లేనటువంటిది, మార్పు చెందినటువంటిది, నిత్య సత్యమైనటువంటి వస్తు సముదాయం. అటువంటి దేవుడి గురించి తెలియక, ఆ దేవుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియక, ఆ దేవుడికి ఏదో ఒక ఆకారాన్ని కల్పించుకొని ఒక రూపాన్ని కల్పించుకుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలోనే ఎవళ్ళు గొప్ప అని ప్రశ్న. ఏ శాప్యక్షరం అవ్యక్తం తేశాంకే యోగవిత్తం అంటే అవ్యక్తం అంటే ఇప్పుడు నామరూపరహితమైనటువంటి ఆత్మ అవ్యక్తం కనిపించదు. అంతర్ముఖ వృత్తితో సాధన చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. బహిర్ముఖ వృత్తితో ఉన్నటువంటి వాళ్ళకి నచ్చిన రూపంలో ఎవరికి నచ్చిందో ఆ రూపాన్ని వెళ్ళి చూసామంటే కనపడుతుంది. అది ఎందుకంటే దానికి ఒక ఆకారం, అది మనం మీద తయారు చేసుకున్నాం కదా, అది కనిపిస్తుంది. మరి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము అది అక్షర స్వరూపం, నాశనం లేనటువంటిది. ఈ విశ్వానికి అంతటికి ఈ జీవేశ్వర జగత్తులు రెండింటికి కూడా అక్షర స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే ఆధారం. అదే సత్యం. తెర మీద బొమ్మల మాదిరిగా తెరేమో కదలదు. సినిమాలో తెర, ఆ తెర మీద బొమ్మలు మాత్రం అనేక వస్తుంటాయి పోతుంటాయి. ఆ బొమ్మలను పట్టుకున్నవాడు ఒకడు బొమ్మలనే చూస్తాడు. సినిమాకి వెళ్ళినటువంటి వాడు తెరతోటి పని లేదు కదా. తెరని మరుగుపరిచినవి అయ్యి ఆ బొమ్మలు, తెరతో మనకు పని లేదు. ఆ తెర అక్షరం. ఆ తెర లేకపోతేనో బొమ్మలకి ఆధారం లేదు. అంటే తెరని ఆధారంగా చేసుకుని ఈ బొమ్మలన్నీ నడుపుతున్నారు. ఇక్కడ రెండు ఉన్నాయి. తెర మీద బొమ్మలు కనిపించడానికి రెండు. ఏటి? ఎలుగు. అంటే ఆ ఫిలిములో ఉన్నటువంటి బొమ్మ తెర మీద కనపడాలంటే ఫిలిము వెనకాల ఎలుగు పెడతారు. ఎలుగు, అందులో ఉన్నటువంటి బొమ్మ. ఆ బొమ్మను ఎలుగు తీసుకొచ్చి తెర మీద చూపెడుతుంది. ఇప్పుడు మనం బొమ్మలు చూస్తున్నాం. ఎలుగు లేకపోయినా బొమ్మలు లేవు, కనిపించవు. అలాగని ఫిలిములో బొమ్మ లేకపోయినా ఉత్తి ఎలుగు వచ్చినా బొమ్మ లేదు. అంటే తెర, ఎలుగు, బొమ్మలు మూడు ఉన్నాయి అక్కడ. ఈ మూడాటిల్లో తెర మీద బొమ్మలే సత్యమని ఆరాధించేటటువంటి వాడు ఒకడు. ఈ ఆధారమైనటువంటి బొమ్మలకన్నిటికి ఆధారంగా ఉన్నటువంటి తెర లాంటి పరమాత్మ స్వరూపం, దాన్ని పట్టుకున్నవాడు ఇంకొకడు. ఈ తెర మీద బొమ్మలు కనిపించడానికి కారణమైనటువంటి ఎలుగును పట్టుకున్నవాడు ఇంకొకడు. ముగ్గురున్నారు. ఇందులో ఎవరు గొప్పోళ్ళు? నిజమైనటువంటి సాధకుడు ఎవరు? ఇది ప్రశ్న. ఈ రకంగా ఈయన 2వ శ్లోకంలోనే విషయాన్ని చెప్పేశారు. ఏమని? మయి ఆవేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసన.
ఈయన మనసును తీసుకొచ్చి ఆ తెర మీద బొమ్మలను చూసి ఆనందంతో ఎగిరి గంతులెత్తూ డాన్సులు కొడుతూ పాటలు పాడుతూ ఏదేదో చేస్తున్నాడు కదా. అదొక వర్గం. దేన్ని చూసి అంటే వీటిని కాకుండా దీన్ని ఆధారంగా చేసుకుని ఎలుగుని బొమ్మని ఆధారంగా చేసుకుని ఎలుగుకి బొమ్మకి ఆధారమైనటువంటి తెర ఏదైతే ఉందో అది అధిష్టానం. అది లేకపోతే ఏమీ లేవు. అంచేత అటువంటి దాని మీద మై ఆవేశ్య మనోయేమం. ఈ ఇతనైనా అతనైనా మొత్తం మీద ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వారు మనసుని ఆత్మలో ఆవేశింపచెయ్యాలి. మై ఆవేశ్య మనోయేమం నిత్యయుక్త ఉపజితే వాడు గొప్పోడు. అంటే వీటిని చూసినటువంటి వాడు గొప్పోడు కాదు. లోకంలో అందరూ కూడా దృశ్యాన్ని పట్టుకున్న వాళ్ళే కనుక వీళ్ళే గొప్పోళ్ళుగా కూడా చాలా మంది అవుతుంటారు. అయితే దానిని పట్టుకుని వాడు మారాలి. ఇయ్యాలో రేపో ఎల్లుండో మొత్తం మీద మారి ఎందులోకి వెళ్ళాలి? ఆత్మస్వరూపంలోకి వెళ్ళాలి. ఆత్మ సత్యం. ఎందుకంటే ఈ నామరూపాదులతో దృశ్య సముదాయం ఏదైతే ఉందో అది సత్యం కాదు, నిత్యము కాదు. చూడండి, కావాలంటే ప్రతి వస్తువు దేవుడు అవతారం ఎత్తినటువంటి రూపాలు కూడా కాలగర్భంలో కలిసిపోయి కదా. అంటే నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా వస్తూ పోతూ ఉంటుంది. నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం అంతా ప్రకృతి స్వరూపం. ఈయన అనేక సార్లు చెప్పాడు, ప్రకృతిని మాయ యందురు. మాయ నా స్వాధీనంలో ఉంటది, జీవుడి స్వాధీనంలోకి రాదు. అంటే ప్రకృతిని ఏమంటారు? మాయ అంటారు. మమ మాయ దురచ్చయ. మాయ మహాశక్తివంతమైనటువంటిది, తిప్పుతుంది, భ్రమింపచేస్తుంది, సత్యాన్ని తెల్లనివ్వదు. మమ మాయ దురక్షయ. ఆ మాయను పట్టుకున్నటువంటి వాడు ఏది మాయ బాగా తెలుసుకోవాలి మనం. ఏది మాయ అండి? మాయ మాయ అంటున్నారు కదా, ప్రకృతిని మాయ అన్నారు. మాయ అనే మాట వదిలేసి ప్రకృతి అందాం. ప్రకృతి. ప్రా సత్వగుణం, తి తమోగుణం, కృ ప్రాకృతి అంటే మూడు: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. తమోగుణంతో మనకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరి యొక్క రూపాలన్నీ కూడా ఇది తమోగుణం. ఎలా తీసుకోవాలి మనం? మన శరీరమే కాదు, రాజుగారి శరీరమైనా, రాణిగారి శరీరమైనా, ఇంకా దేవతల శరీరమైనా, ఇంకెలాంటి వాళ్ళు శరీరాలైనా సరే ఆకారాలు ఉన్నాయా లేదా? ఈ ఆకారాలతో కూడిన శరీరాలన్నీ తమోగుణం. ఆకారాలతో కూడినటువంటి శరీరాలను కదిలిస్తున్నాయి కదా, ఆ కదిలించేది రజోగుణం. ఆ కదిలే శరీరాన్ని తెలుసుకునేటటువంటి తెలివి ఉంది కదా, మనసు. ఆ మనసు సత్వగుణం. శరీరము, ప్రాణము, మనసు, అది మనం సింపుల్గా చెప్పాం. ఈ మూడు ప్రకృతి స్వరూపం. ఎవడైతే ప్రకృతిని ఆరాధిస్తాడో, ఎవడైతే ప్రకృతిని పట్టుకుని ఉంటాడో వాడు వస్తూ పోతూ ఉంటాడంటే వాడు ఆలోచన మళ్ళీ రావడం కోసమే. అలాగే ఇక్కడ ఈ విషయంలో ఏదో ప్రయోజనం పొందడం కోసమే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం. మీరు ఎక్కడైనా సరే చూడండి, ఆరాధనలు కానీ పూజలు కానీ ఏదైనా సరే దేనికోసం? మొక్కులు మొక్కుతారు. దేనికోసం? నాకు అలా కలిసి రావాలనో ఇలా కలిసి రావాలనో ఏదో పొందడం కోసమే కదా. అంటే పొందడం కోసం చేసేటటువంటి ప్రయత్నం అంతా దేన్ని? వాళ్ళ ఆరాధన అంతా దేన్ని ఆరాధిస్తున్నారు? ప్రకృతి స్వరూపాన్ని. అంటే ఇక్కడ ఇహంలో ఏదో ప్రయోజనము, రేపు మళ్ళీ వెంటనే మంచి శరీరం, మంచి జన్మ రావడం కోసమే. ప్రకృతి ఆరాధకులందరూ కూడా జనన మరణాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు, మోక్షానికి సంబంధించినటువంటి విద్య కాదు అది. మరి దేనికి? ఇక్కడ ఏదో సుఖాలు పొందడం కోసం, లేక భవిష్యత్తులో మంచి శరీరాలు రావడం కోసం, లేదా స్వర్గం రావడం కోసం. స్వర్గం అన్నా అయి ఉండాలి, స్వర్గ సుఖాలు. ఇక్కడ మళ్ళీ జన్మింతే మంచి సుఖం, మంచి శరీరం, మంచి జన్మ. అయితే పరమాత్మను ఆరాధించినటువంటి వాడు రాకపోకలు లేవు. మోక్షం ఇది మనకు తెలియాలి. మోక్షం పొందడం కావాలా నీకు?
లేక మళ్ళీ ఏదైనా నీకు సుఖం కావాలా? సుఖం కావాలంటే ఒక సెక్షన్. మనకు వేదమే 2 విభాగాలనే బోధించింది. ఆ బోధించినటువంటి విషయాన్ని ప్రవృత్తి, నివృత్తి అని 2 సెక్షన్లుగా చెప్పారు. వేదంలో కూడా ప్రవృత్తి బోధ అంతా కూడా వేదాల్లోని సంహితల్లో ప్రవృత్తి జ్ఞానాన్ని బోధించింది. ఉపనిషత్తులని నివృత్తి జ్ఞానాన్ని బోధించింది. అటువంటి నివృత్తి జ్ఞానాన్ని ఆధారంగా తెచ్చిన భగవద్గీత ప్రతి అధ్యాయం చివరేమంటున్నారు? శ్రీమద్ భగవద్గీత సోపనిషత్తు. అంటే భగవద్గీత నేను సొంతంగా చెప్పడం లేదు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. అంటే ఉపనిషత్తుల్ని ఎందుకని అతను చెప్పవలసి వస్తుంది? ఉపనిషత్తులు అనాది, భగవద్గీత మొన్న వచ్చింది. అంటే మొన్న కాదు, అంటే ద్వాపర యుగంలో దీన్ని ప్రతిపాదించాడు ఈయన మహాభారతంలో. అంటే ఉపనిషత్తులో ఇప్పుడో ఎప్పుడో తెలియదు. శ్రీమద్ భగవద్గీత సోపనిషత్తు. భగవద్గీత అంటే భగవదవతారమైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటిది భగవద్గీత. ఉపనిషత్తు. రెండోది బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రం. అంటే 3 శాస్త్రాలు: యోగ శాస్త్రము, ఉపనిషత్తు, 2 బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే దేనిని బ్రహ్మ విద్య అంటారండి? ఉపనిషత్తులు ఒక సెక్షన్. 2వ సెక్షన్ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మసూత్రాలని ఒకటి ఉంది. బ్రహ్మసూత్ర దర్శనం, దర్శన గ్రంథాలు అంటారు వాటి. ఉపనిషత్తు గ్రంథాలు, దర్శన గ్రంథాలు. అంటే శ్రీమద్ భగవద్గీత సోపనిషత్తు, బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రం, యోగ దర్శనం, బ్రహ్మసూత్ర దర్శనం. యోగ దర్శనం కూడా యోగ సూత్ర దర్శనం, బ్రహ్మసూత్ర దర్శనం, ఉపనిషత్తు. ఇవి మన హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలు. మిగతా నామరూపాదులతో కూడుకున్నటువంటి పూజ పునస్కారాదులు, ఆరాధనలతో కూడుకున్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉపయోగకరంగా కల్పన చేశారు. ఆ కల్పన చేసినటువంటి వాళ్ళు మనసుకి సంతృప్తికరంగా విషయ ప్రయోజనం కోసం. అంచేత విషయం ఏమిటి? నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకుని దాంట్లో మనసును ఆవాసింపజేయడం. మయ్యి ఆవేశ మనోయేమాం నిత్యయుక్త ఉపాసన. ఈ శ్లోకాలన్నీ మనం చెప్పుకొని వెళ్ళాం ఆల్రెడీ. 2-3 వారాల నుంచి చెప్తానే ఉన్నాం. ఈ రకంగా భాష్యంగా తేలికగా నామరూపాదులతో ఉండేటటువంటిది సులభంగా ఉంది గనక ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులైనటువంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి వికసించలేనటువంటి వాళ్ళు, తెలివి పెరగలేనటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్నే పట్టుకున్నారు. ఈ లోపల ఉన్నటువంటి దానికి ప్రజ్ఞ కావాలి, తెలివి కావాలి. అదే 5వ శ్లోకంలో క్లేశో అధికతరస్తేషం అవ్యక్తాసక్త చేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకున్నారంటే పైకి పట్టుకోవడం దొరకదు. అది ఎందుకని? అది దృశ్యం కాదు. సినిమా తెర మీద బొమ్మలాగా తెర కనిపించదు. తెరను మరుగుపరిచేసింది కదా. తెర కనపడాలంటే ఏం తీసేయాలండి? తెర మీద బొమ్మలు తీసేయాలి. తెర మీద బొమ్మలు ఎలాంటివి? శాశ్వతమైనటువంటివి కాదు, సత్యం కాదు, నిత్యం కాదు. సృష్టి ఆది కాలం నుంచి చూడండి, పురాణాల దగ్గర నుంచి ఎంతమంది మహాత్ములు, ఎంతమంది యోగులు, జ్ఞానులు, సిద్ధపురుషులు, దేవుళ్ళు, దేవతావతారాలు ఎంతమంది వచ్చారండి. ఏరాళ్ళందరూనే అందరూ వారు వారు వచ్చిన పని చక్కబెట్టుకుని శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. ఆత్మజ్ఞానం పొందితే మళ్ళీ శరీరం రాదు, లేకపోతే మళ్ళీ ఇంకో శరీరం వచ్చారు. శరీరాన్ని పట్టుకున్నటువంటి వాడు మళ్ళీ శరీరం తీసుకొచ్చి పెట్టారు. ఆత్మను పట్టుకున్నటువంటి వాడు మళ్ళీ శరీరం, దాన్ని మోక్షము, పరమపదము, కైవల్యం అంటారు. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే తెలివి తక్కువకున్నటువంటి వాళ్ళు గ్రహించడం కష్టం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసం. ఎందుకంటే వ్యక్తము, అవ్యక్తము. వ్యక్తం అంటేనో కనిపించడం. తెర మీద బొమ్మ కనిపిస్తుంది కదా, వ్యక్తం అవుతుందా? చక్కగా అందంగా ఉందా, అందంగా లేదా, పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా, ఎలా ఉంది, ఎన్ని చేతులు ఉన్నాయి, ఆవిడ చీర ఎలాంటిది కట్టింది, ఆవిడ జుట్టు ఎంత పొడుగుంది, ఎంత వివరంగా కనపడుతుంది కదా. మరి
లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ప్రతి వస్తువులోను, చీమలోను, దోమలోను పీపీలికాది బ్రహ్మ పర్యంతం అంద ఉపనిషత్తు. పీపీలు కంటే చీమ. బ్రహ్మదేవుడు అంటే దేవుడు, సృష్టిని అంతటిని చేసింది ఆయనే. అలాంటి వానిలో ఉన్నటువంటి చైతన్యం, చీమలు ఉన్నటువంటి చైతన్యం, రెండింటికి భేదం లేదంత శాస్త్రం, వేదం. అంచేత ఆ రూపాన్ని చూస్తే అయ్యి బాబు క్షేమాలిద్దు అంటాం. అదే బ్రహ్మదేవుడు, అయ్యి బాబు బ్రహ్మదేవుడు అండి, ఆయనకి 4 ముఖాలు ఉన్నాయండి, మరి ఎంత చేతులు ఎత్తి నమస్కారం పెడతాం కదా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, ఇంకొకటి మహాత్ములు అందరూ ఉన్నారు కదా. ఆకారాన్ని పట్టుకున్నటువంటి వాడు ఒక సెక్షన్, ప్రవృత్తి. దాన్ని ఆరాధించినటువంటి వాడు, దాన్ని వదలలేనటువంటి వాడు తీసుకొచ్చి పెడుతూనే ఉంటుంది. దాన్ని వదిలేసి అవ్యక్త ఆసక్త చేతసం, వ్యక్తం కాని నిర్వికారమైనటువంటి దీనికిలాగా అది వ్యక్తం అవ్వదు. ఎందుకని? ఈ ఆకారాలన్నీ తీస్తే తెలుపుతుంది, ఆకారాలు ఉన్నని చెప్పి తెలియబడదు. కుండలో ఉండే ఖాళీ కనపడాలనుకోండి, కుండ నిండా మనం నీళ్లు పోసేసాం. నీళ్లు పోసిన కుండలో ఉండేటువంటి ఖాళీ కనిపించటం లేదు. ఎందుకని? ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ, ఆ పుచ్చు ఖాళీకి కపాలాకాశం అని పేరు. ఆ కుండ నిండా నీళ్లు పోస్తే నీరు చేత కప్పబడిన ఆకాశానికి ఘటాకాశం అని పేరు. ఇప్పుడు ఘటాకాశం మనకి కనిపించడం లేదు. కనిపించడం పాఠం ఏంటండి? ఎందుకు కనిపించడం లేదు? కనిపించాలంటే ఏం తీసేయాలి? నీరు తీసేయాలి. అట్టి మాదిరిగా మన శరీరంలో ఆత్మ ఉంది, అది ఘటాకాశం. ఆత్మలో మనసు ప్రవేశించింది, అది నీరు. ఇప్పుడు మనసు ప్రవేశించడం వల్ల వచ్చినటువంటివి సీక్రెట్ ఏంటి? ఇప్పుడు నీరు పోయటం వల్ల ఏది మరుగుపడిందో ఒకసారి ఆలోచన చెప్పండి. అంటే క్లేశము అన్నాడంటే చాలా సూక్ష్మ బుద్ధితోటి దీన్ని ఆలోచించాలి. ఈ శరీరానికి అంత సూక్ష్మ బుద్ధితోటి ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఎవరికైనా సరే ఎలా ఉందో చెప్పగలుగుతాం. అంచేత లోపల ఉన్నటువంటి స్వరూపం కనిపించదు. కనిపించాలి అంటే ఆ నీరుని తీసేస్తే కనపడదు. నీరు ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. మీరు బాగా పరిశోధించి చూడండి. లోపల ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి ఖాళీని మరుగుపరిచింది బాగానే ఉంది, పర్వాలేదు. ఆ నీరు పోసిన కుండలోనే ఆ ఖాళీ కనపడుతుందేమని చూస్తే ఏం కనపడుతుందో తెలుసండి? బయట ఉన్న ఖాళీ ఆ నీటిలో ప్రతిబింబించి కనపడుతుంది, ప్రతిబింబం కనపడదు. అలాగే మనకు ఎవడైనా సరే లోపలికి చూసినప్పుడు ఏం కనపడుతుంది? మన మనసు కనపడుతుంది, మనసులో మన తెలివి కనపడుతుంది, అంతే. ఇంకేమన్నా కనపడుతుంది? ఆత్మ కనిపించడం లేదు. ఆత్మ ఎందుకు కనిపించడం లేదు? మనసును తీయకుండా చూస్తున్నాడు. కుండలో ఉన్నటువంటి ఖాళీ కనపడాలంటే నీరు తీసి చూడాలి, నీరు తీస్తలేదు. నీరు తీయకుండా చూడాలనుకుంటున్నాడు. నీరు తీయకుండా చూస్తే ఇంకొక ఆకారం కనపడదు. దానివల్ల సత్యం కనిపించడం లేదు, సత్యం తెలియటం లేదు. అది కష్టమైపోతుంది. అంచేత ఆ సత్యం తెలియకపోవటం వల్ల ఇలా రకరకాల మతాలు ఏర్పడిపోయి. అందుకని ఆత్మస్వరూపాన్ని చూడాలి అంటే 8వ శ్లోకం చూడండి. మయ్యేవ మన ఆదత్వ మై బుద్ధిం నివేశయ. పరంపర చూడండి, వరుస. మయ్యేవ మన ఆదత్వ, దేని తీయాలి? మనసులు తీయాలి. మనసులోనే ఉంది, నీటిలోనే ఉంది ఆకాశం ప్రతిబింబం. నీరుని తీస్తే ప్రతిబింబం పోతుంది, మనసుని తీసేస్తే తెలిగిపోతుంది. ఎలాగా? నీరుని తీసేస్తే ప్రతిబింబం పోతుంది, ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొండలో ఉన్నటువంటి ఖాళీ ఎలాగో అలాగ మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఆత్మస్వరూపం మనసును తీయాలి. నీరుని తీస్తే ఆకాశం యొక్క ప్రతిబింబం ఎలా పోతుందో అట్టి మాది కొండను తీయక్కర్లేదు. కొండ ఉంచుకోండి. కొండేది మన శరీరం. దీనికి ఘటము అని పేరు. ఘటమని ఎందుకు పేరు పెట్టిందండి శాస్త్రాల్లో? ఘటం అంటే కొండ పగిలిపోతే మోటేయటం కుదరదు. ఈ ఇత్తడిదో చీమండు గుండుగో కొనుక్కొచ్చామనుకోండి, పోయిందంటే మోటలేసేవాళ్ళు పూర్వం వచ్చేవారు, ఆ కన్నం కప్పించేవారు. అట్టి మాదిరిగా దీనికి మోటేయటం కుదరదు. పోయిందా ఇంకా పాడేయవలసింది. అంటే ఈ కొండ లోపల ఉన్నటువంటి ఖాళీని చూడాలి అంటే
కుండను కాదు తీసేయవలసింది, నీరుని తీస్తే చాలు. పదే 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 కుండను ఎందుకండి పూజించడం? ఆ కుండ పగిలిపోతే ఎలాగా పాడేస్తారు? ఏ కుండ శాశ్వతంగా ఉండదు. ఇది ఎవరిదైనా సరే, ఎవరి ఘట్టమైనా సరే. ఇంకా ఘట్టం ఎలాగొచ్చింది? ప్రకృతిలోని తమో గుణంతో తయారైంది. ప్రాణం ప్రకృతిలోని రజగుణంతో తయారైంది. మనసు ప్రకృతిలోని సత్వగుణంతో తయారైంది. ఇది ప్రకృతి స్వరూపం. దీన్ని మాయ అంటారు. మాయను పట్టుకుని ఎలాడుతున్నాడు. మమ్మ మాయా దొరచి అది నీకేమి లొంగదరా బాబు, మాయ నాది అంటాడు. ఈతంది ఏదో అనుకున్నట్టుగా దీన్ని ఏదో చేస్తున్నాడు. అంచేత ఏం చేయాలి? మయ్యేవ మన ఆదత్వ. ముందు నీవు ఆ కొండలో ఉన్నటువంటి నీరుని తీసేసినట్లుగా నీలో ఉన్నటువంటి మనసును తీసేయి. మనసుని మై బుద్ధిం నివేశయ వరుసగా వెళ్తున్నాడండి. ముందు మనసును తీయి. మనసును తీసేసిన తర్వాత అంటే మనం శ్వాస మీద మనసు పెట్టి సాధన చేస్తాం. సాధన చేసేటప్పుడు మనసుకి మలిన అంతఃకరణం అని పేరు. అంతం అంటే లోపల, కరణం అంటే పనిముట్లు. మన శరీరానికి కొన్ని కరణాలు ఉన్నాయి, పనిముట్లు. చెవులు అంటే బయటకు చూసేటటువంటి కన్నులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 కూడా కరణాలు అనే పేరు. ఈ బాహ్య కరణాలు. కరణం అంటే ఏంటండి? మనకి ఇంట్లో కుక్కను కొట్టుకోవడానికి కర్ర, తోడడానికి చీపురు, ఎత్తుకోవడానికి చేట ఎలాగ ఉన్నాయో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పనికి ఉపయోగపడుతున్నాయి కదా. అట్టి మాదిరిగా చెవులు వినడానికి, కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుగు రుచి చూడడానికి, చేతులు ఇచ్చి పుచ్చుకోవడానికి, కాళ్ళు గమనాలకి ఇలాగా 10 కరణాలు ఉన్నాయి. లోపల 4 కరణాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంచేత మనం బాహ్య కరణాలను వదిలేయాలి. ఎంత బాగుందో అన్నాడు అనుకోండి, ఏ కారణాన్ని ఉపయోగించాడు? కన్నుని కదా. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తుంది? బాహ్య కరణాలని ఎంతవరకు పట్టుకుంటాడో బాహ్య రూపాలనే చూపెడుతుంది. చెవులు పట్టుకున్నాడు అనుకోండి, శబ్దాలే దానికి. కంటిని పట్టుకుంటే రూపాలు, ముక్కును పెట్టుకుంటే అబ్బాయి ఎంత సుగంధమో, నాలుక ఎంత రుచికరంగా ఉందంటే బాహ్య వస్తువుల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి బాహ్య కరణాలు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు ఎంతవరకు బాహ్య కరణాలను వదలలేదో అంతవరకు లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు తెలుదు. అంటే ఆత్మ నిత్య సత్యమైనటువంటిది కదా. బాహ్య కరణాలను వదిలి లోపలికి వెళ్ళాలి. బాహ్య కరణాలు వదిలిన తర్వాత అయిపోలేదు, పని పూర్తయిపోలేదు, లోపల కరణాలు స్టార్ట్ అయినాయి. అలా మొట్టమొదటి ఎదురైనటువంటిది మనసు. మయ్యేవ మన ఆదత్వ. మన అంటే నీ యొక్క మయ్యేవ మన ఆదత్వ, నీ మనసును నాయందు లీనం చెయ్యి. లీనం చేయడానికి మనం సాధన చేస్తున్నాం కదా. శ్వాస మీద గురుమంత్రం అనుకుంటున్నాం, పంచాక్షరి మంత్రం అనుకుంటున్నాం, శ్వాసను చూస్తున్నాం కదా. అలా చూడగా 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 మనసు యొక్క తన గుణం కోల్పోతాడు. అంటే మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోద్దనమాట. మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోతే దానికి బుద్ధి అంటారు. బుద్ధిగా మారింది కదా. మై బుద్ధి నివేశయ. ఊరికి ముందే బుద్ధిని నివేశించమంటలేదు. చూసారు, ముందు బాహ్యేంద్రియాదుల్ని అసలు పట్టించుకోలేదు. బాహ్యేంద్రియాలు వదిలేయి, నోరుంది, ఓ బ్రహ్మాండంగా ఎంత గొప్పగా చదివేస్తున్నాడండి అన్నాడు అనుకోండి, అలా గొప్పగా చదివేసినోడు గొప్పోడని శాస్త్రం చెప్పలేదు. వాక్కును వదిలేయి, కంటిని వదిలేయి. అంటే బాహ్య కారణాలన్నీ వదిలేసి లోపల కారణాలను పట్టుకో, మనసును పట్టుకో. మనసు ఏదో ఆలోచన తీసుకొచ్చి పడుతుంది కదా. ఎన్ని తీసుకొచ్చిన చేత శ్వాస మీద మనసు పెట్టి ఏమి అనుకోకుండా అలాగే కూర్చున్నట్లయితే మనసు యొక్క దాన్ని స్వభావం మాలిన్యం కోల్పోతుంది. దాంట్లో ఉన్నటువంటి మాలిన్యం కోల్పోతే అది బుద్ధిగా మారుతుందట. బుద్ధిగా మారింది కదా. మై బుద్ధి నివేశయ. అప్పుడు బుద్ధిని కూడా నాకు అర్పించేయి. ముందు మనసు మారింది. అర్పించడం అంటే ఏంటి? సమర్పించడం. మయ్యేవ మన ఆదత్వ మై బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధం న సంచయ. అంటే మనసును సమర్పించేవు, బుద్ధిని కూడా సమర్పించేవు. అప్పుడు నివసిష్యసి మయ్యేవ. మనం ఎక్కడ నివసిస్తున్నామండి?
ఒకసారి టకీమని చెప్పండి. మనం అందరం కూడా ఎక్కడ నివసిస్తున్నాం? ప్రకృతిలో కదా. దేన్ని పట్టుకుని ఉన్నాం? ప్రకృతిని. ప్రకృతిని ఏమంటారు? మాయ అంటారు. దేన్ని పట్టుకున్నాడు ఇతను? మాయను పట్టుకుని ఉన్నాడు, దేవుణ్ణి పట్టుకోలేదు. ఆడు దేవుణ్ణి పట్టుకున్నాను అంటున్నాడు. ప్రకృతిని పట్టుకుని ప్రకృతి సంబంధమైనటువంటి నామరూపాదులతో కూడిన ఆకారాధనల్ని ఆరాధించు నేను దేవుని భక్తుని అంటున్నాడు. శాస్త్రం చెప్పాలి కదా, అతను అనేసుకుంటే ఆయన పోతే అదేంటండి అందులో ఎంతమంది ఉన్నారో అంటారు అనుకోండి. ఎంతమంది ఉంటేటి లోకమంతా ఉండినా సరే ఉపనిషత్తు ఏమంటుంది? దేశమంతా అవునన్నా నువ్వు అవుననేకు, విచారణ చేయి, నిర్ణయించు. దేశమంతా ఒప్పేసుకుంది, నువ్వు ఒప్పుకోకు. దేశమంతా ఒప్పుకోవట్లేదు, అందుకని చెప్పేసి నువ్వు కూడా ఒప్పుకోను అనుకో. పరిశీలించు, విచారణ చెయ్యి, ఆలోచించు, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించు. ఈ రకంగా మనసుని బుద్ధిని కూడా ఎవడైతే పరమాత్మకి నివేదన చేశాడో అటువంటి వాడు నివశిష్యసి మయ్యేవ. అతను ఎక్కడ నివసిస్తాడండి? దేవుళ్ళో నివసిస్తాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ నివసిస్తున్నాం? జగత్తులో నివసిస్తున్నాం. ఏంటి బ్రతుకు? అంత భయమీడి, ఎంత పూజలు చేయనివ్వండి, ఎన్ని నాటకాలు ఆడినివ్వండి, అంతా భయమే, అంతా భయమే. ప్రకృతిని పట్టుకున్నాడు, ప్రకృతిని వదులుతులేదు. ప్రకృతి చాలా భయంకరమైనటువంటిది. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగిందో కూడా తెలియదు. పరమాత్మను పట్టుకున్నటువంటి వాడికి అభయం, ధైర్యం, సుఖం, శాంతి. ఇంతకీ దేన్ని పట్టుకున్నాడు అతను? పరమాత్మను పట్టుకున్నాడు. నివశిష్యసి మయ్యేవా, నీవు నాలోనే నివసించవు. ఆయనలో నివసించేవాడికి ఇంకా భయం ఏంటండి? ఇంకా ఆయనలో నివసించినటువంటి వాడికి మృత్యువు లేదు, మృత్యువు రాదు. మృత్యువు దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. మన స్వరూపానికి మృత్యువు రాదు. ఇంకా ఇప్పుడు శరీరాన్ని మృత్యువు పట్టుకుపోయింది అనుకోండి, జ్ఞానం లేనప్పుడు ఈడు చనిపోలేదు. ఈడు దేన్ని పట్టుకుని ఉన్నాడు? శరీరాన్ని పట్టుకుని ఉన్నాడు. శరీరం పోతుంటే అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతున్నాను బాబోయ్ అని చెప్పి శరీర భావంతో చనిపోతున్నాడు కదండి. ఎంత ఏ రకంగా వెళ్ళాడో అంతే వేగంగా శీఘ్రంగా ఇంకో శరీరం తగిలించుకుని వచ్చేస్తాడు. వాడికి ముక్తి లేదు. ఎందుకని దేన్ని పట్టుకున్నాడో అది పోదు, అది పోయింది. ఈశ్వరుడు తొలగించాడు, అయినా సరే ఈడు వదలలేదు దాన్ని. ఈశ్వరుడు వదిలించేసినా సరే ఈడు వదలలేదు. ఆ భావంతో అంచేది నింపాదిగా దీని నుంచి మనం వేరుపడాలి, సెపరేట్ అవ్వాలి. దేని నుంచి? మన శరీరం నుంచే. భార్య శరీరం నుంచో భర్త శరీరాన్ని నుంచో కాదు, మన శరీరాన్ని నుంచే మనం సెపరేట్ అయ్యి ఈ శరీరాన్ని వదిలి మనసును దేవుడి వైపుకి తిప్పాలి. బుద్ధిగా మారింది అనుకోండి, బుద్ధిని దేవుడిలో విలీనం చేసేయాలి. బుద్ధిం నివేశయ. అప్పుడు ఏమవుతుంది? ఇంకా నివశిషి మయ్యేవా, అతను దేవుళ్ళలోనే ఉంటాడు. ఇంకా అతనికి బాధ భయము లేదు, కర్మ ఉండదు, కర్మ ఫలం ఉండదు, దాన్నే మోక్షం ఉంటుంది. అసలు ఊర్ధం నసంచయ. ఇంక నువ్వు సందేహించాల్సినటువంటి పని లేదు. ఒకవేళ ఎవడైనా సరే ఏముందండి ఇందులోనే, మేము ఎంత గొంతుగా అరిచిపోయేలాగా ఎంత గట్టిగా కేకలేస్తామండి, ఎంత పాటలు పాడుతున్నాం, పద్యాలు పాడుతున్నాం, ఒళ్ళు అరిచిపోయేలాగా ఎంతంత డ్యాన్సులు కడుతున్నాం అంటాడు అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అక్కడ వస్తుంది కానీ ఇక్కడ ఏది ఊరికి ఎలా కళ్ళు మూసిన కూర్చుంటే ఏమొచ్చేస్తుంది అనేటువంటి సందేహం ఉంటుందండి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు? అత ఊర్ధం నా సంచయ. ఇందులో సందేహం పెట్టుకోవటానికి లేదు, సంచయం పెట్టుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది సిద్ధాంతం, ఇది శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి ఉపనిషత్ సిద్ధాంతం, వేద ప్రతిపాదితమైనటువంటి జ్ఞాన మార్గం. ఇది మిగతాదంతా కర్మ మార్గం, కర్మ సిద్ధాంతం. ఏయో పనులు చేసుకుంటూ ఏదో కలిసి వస్తుంది అన్నటువంటి ఆశతోటి దేహభావంతో ఉన్నటువంటి సిద్ధాంతాలు అవన్నీ కూడా. అంచేత మయ్యేవ మన ఆదత్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతోర్థం సంచయ. అంచేత మనం మొట్టమొదట జాయిగా మలినాంతఃకరణమగు మనసును పట్టుదలతో శ్వాస మీద మనసు పెట్టుకుని బ్రహ్మనిష్టచే సుస్థిరముగా నిలబెట్టామనుకోండి, శ్వాసను గమనిస్తుంటే అదే మలినాంతఃకరణమే కొంతసేపటికి శుద్ధాంతఃకరణమైనటువంటి బుద్ధిగా మారుతుంది.
ఆ బుద్ధిని శుద్ధ జాతి గురించి భగవంతుని యందు ప్రవేశపెట్టాడు అనుకోండి, బ్రహ్మాకార మగు కొలది ఉద్ధరింపబడిన వాడవే సంసార సాగరము నుండి మీదికెత్తబడిన వాడవగదువు. ఇమ్మడి శుద్ధ బ్రహ్మముగు నాయందే ప్రత్యేగాత్మ స్వరూపుడివై అభేదముగా నుండగలవు. ఈ విషయమున సంచయమును కొంచెమైనను ఉంచుకొనకూడదు. ఒకవేళ ఎవరికైనా సంచయం వచ్చిందనుకోండి, ఇంకాడికి ఇంకా పక్వానికి రాలేదు. పండు ముగ్గుతేనే కదా సువాసన రుచి వస్తుంది. అంటే పక్వానికి రాలేదు, అంటే బాహ్య విషయాదుల మీద వాంఛ నశించలేదు. లోపల ఉన్నటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి విషయం అతనికి పట్టుకోలేదన్నమాట. ఈ తర్వాత శ్లోకం చూద్దాం, 9వ శ్లోకం. అద చిత్తం సమాధాతుం అశక్నోచి మయి స్థిరం అభ్యాసయోగేన తతో నామిచ్చాప్తం ధనంజయ. లోపల కరణాలు అన్నాను కదా మీతో, ఎన్నయ్యి? 4. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి ఒక్కొక్కటి. అభ్యాసే అసమర్జోషి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వంచిత్తిం అవాప్యసి. అలా నింపాదిగా అద చిత్తం సమాధాతం. ఇప్పుడు దీన్ని చూద్దాం. మనసు చూసాం మనం. మనసు మలినమైనటువంటిది. మలినమైనటువంటి మనసు శుద్ధమైతే బుద్ధి అన్నాడు. ఇప్పుడు బుద్ధిని దేవుళ్ళు లీనం చేసేయమన్నాడు. అంటే ఈ రకంగా మనసు బుద్ధిగా మారింది. బుద్ధి మారి దేవుళ్ళు లీనం చేయమన్నాం కదా, మరి చిత్తం ఒకటి ఉంది కదండి. బుద్ధి దేవుళ్ళలో లీనం చేసినప్పటికీ కూడా చిత్తం నశించలేదు. చిత్తవృత్తి నిరోధ యోగ శాస్త్రం. చిత్తం అంటే ఎటు తెలియాలి మనకి. ఇది చాలా విశేషమైనటువంటి పదం చిత్తం అనేటువంటిది. అంటే మనసు అందరూ వాడుతున్నాం, బుద్ధిని వాడుతున్నాం, అహంకారాన్ని కూడా వాడుతున్నాం. అసలు చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే స్మృతి. ఏంటి స్మృతి? మన చిన్నప్పటి కాడి నుంచి ఎక్కడ పుట్టేమో, మనకు పుట్టిన కాడి నుంచి ఎక్కడ చదువుకున్నామో, పెళ్ళి ఎక్కడమైందో, భర్త లేక భార్య, పిల్లలు, వాళ్ళని బతకడానికి ఏయో మరి వస్తు సామాగ్రి సమకూర్చుకున్నాం కదా. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడి ఆ ఇల్లు కట్టారో. చేను కొనుక్కున్నారనుకోండి, ఎంత కష్టపడి రూపాయి కొడుకుంటే చేను ఎలా. లేదంటే ఏదైనా ఒక బంగారు ఆభరణం తయారు చేసుకున్నారనుకోండి, వెంటనే వచ్చేది కదా, సంపాదించుకోవాలి కదా. ఆ వస్తువును చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే ఆ వస్తువు సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డాడో ఆ రికార్డ్ అంతా వచ్చేస్తుంది. అవునా? ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుకలు ఎక్కడ కొన్నాడో, సిమెంట్ ఎక్కడ కొన్నాడో, ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం అంతా గుర్తుకొచ్చేది కదా. ఆ తడిపేటప్పుడు, కట్టేటప్పుడు, వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ మీద కేకలేసి గొడవపడి ఇల్లు చూసేటప్పటికి ఆ శ్రమ అంతా గుర్తొస్తుంది కదా. అంటే ఇల్లే కాదు, అలా ప్రతిదీ కూడా. ఒక ఆవో గేదో కొనుక్కొచ్చారు అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చారు, ఏం చేశారు, దాన్ని చూడగానే స్మృతి వస్తుందా? ఆ వచ్చేటటువంటి స్మృతికి చిత్తము అని పేరు. అంటే మనం సంపాదించుకున్నటువంటి బ్రతకడానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈ చిత్తవృత్తి మాత్రం మనసునన్నా మార్చొచ్చు, బుద్ధినన్నా మార్చొచ్చు, కానీ చిత్తవృత్తి మారదు. చూసేటప్పటికి రికార్డు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసాడో, ఏ ఊళ్ళో అమ్మాడో, ఏ ఊళ్ళో కొన్నాడో, ఆ కొన్నప్పుడు ఎదురైనటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైనా ఓహో నువ్వా, అలాగా నువ్వేం చేస్తున్నావు, మొత్తం వాళ్ళకి బయోడేటా అంతా అడుగుతాడు కదా. ఎందుకని? ఏం గుర్తుకొచ్చేసింది? వాళ్ళ భార్య పిల్లలు ఇంటికాడ పూట భోజనం పెట్టారు అనుకోండి, వాడు ఎక్కడన్నా దారిలో కనపడితే అదంతా ఈ రకంగా ప్రతీదీ కూడా వృత్తి. అంటే చూసినటువంటి, ఆ చేసినటువంటి, కష్టపడినటువంటి, సంపాదించుకున్నటువంటి దృశ్య సముదాయానికి సంబంధించినటువంటి స్మృతి. దీన్ని అనుభూతార్థ స్మృతి అంటారు. అంటే మనం అనుభవించాం, కష్టపడ్డాం, శ్రమపడ్డాం, పెళ్ళి, పేరంటము, పిల్లలు, ఇల్లు, వాకలి, చేను, చెట్టు, ఇదంతా జీవితానికి సంబంధించినటువంటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా జీవితానే ఉన్నాం కదా, బ్రతుకుతానే కదా. అద చిత్తం సమాధాతం. ఈ చిత్తాన్ని నువ్వేం చేయాలి? నిరోధించాలి. ఆ స్మృతిని వదిలిపెట్టాలి. నా శక్నోషి మయి స్థిరం. ఇక్కడ సులువుగానే ఉంది, కానీ చిత్తం మాత్రం
నా శక్నోషి మయి స్థిరం. మయి అంటే పరమాత్మ యందు, స్థిరం అంటే కదలకుండా ఉంచాలి. నా శక్నోషి సాధ్యం కావట్లేదు. ఏంటి? మనసు మారింది, బుద్ధి మారింది, కానీ చిత్తం మాత్రం సాధ్యం కావట్లేదు. చిత్తవృత్తి. ఎందుకంటే ఇప్పుడు తీర్థయాత్రకి వెళ్ళి వచ్చామనుకోండి, దారి పొడికి ఏమేమి చూసాడో ఏమేమి దర్శనం అన్ని స్మృతిలోకి వచ్చేస్తాయి. ఖాళీగా పడుకుని అంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. అక్కడ ఉపకారం ఎవరు చేశారు, అపకారం ఎవరు చేశారు అంతా చూసుకుంటాను ఉంటాడు. అంటే అద చిత్తం సమాధాతం. శక్నోషి కష్టం. ఎందులో? ఈశ్వరుడిలో చిత్తాన్ని విలీనం చేయటం కష్టం. అంచేత అలాగ నీకు కష్టం అవుతుంది గనక నువ్వేం చెయ్యాలి? అభ్యాస యోగేన తతో. మళ్ళీ నాకు కష్టం అవ్వలేదు, నాకు కష్టంగా ఉందండి, నాకు సాధ్యం కాలేదండి అని చెప్పి వదిలేసి మళ్ళీ అందులోకి పోకు. ఎందులోకి? వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా చక్కగా పరిశీలించి చూడండి. ఈ సాధనలో నిలబడలేనటువంటి వాళ్ళే అలాంటి యాసాలు వేసుకుంటూ ఇదిలోకి పోతారట. భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు పోయినటువంటి వాళ్ళు, ఇంకా సాధ్యం కాలేనటువంటి వాళ్ళు అక్కడ స్థిరంగా అందులో మనసు స్థిరపడకపోవటం వల్ల, చిత్తం అందులో స్థిరంగా పట్టుకుని ఉండకపోవడం వల్ల ఊరు మీదకి చెప్పడానికి వస్తారట. బోధలు చేస్తుంటారట, ఉపన్యాసాలు చెప్తుంటారట. దానికి సంబంధించినటువంటి ఏయో యాసాలు వేయంతుంటారు, ఎగిరి గొంతులు వేయంతుంటారట. ఎవరాళ్ళందరూ ఈ చిత్తం ఆయన ఎందుకు స్థిరంగా నిలబడలేనటువంటి వాడు. అంటే ఈయన ఏమంటున్నాడంటే, నీ చిత్తం అందులో స్థిరంగా పట్టుకుని ఉండలేకపోతుంది కదా అని చెప్పి వదిలేసి మళ్ళీ ఆ కోతేశాలు వేయడానికి పోకుండా ఏం చేయాలి? అభ్యాస యోగేన తతో. అభ్యాసం అంటే ఏంటండి? ఒకసారి చేస్తే రాలేదనుకోండి, మళ్ళీ ప్రయత్నించు. అప్పుడు కూడా రాకపోతాను, మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ అప్పుడు మళ్ళీ 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 ప్రయత్నించడమే అభ్యాసం. దేని మీద అభ్యాసం? యోగం. అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ. నువ్వు మళ్ళీ 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 అభ్యాస యోగాన్ని పట్టుకో. అభ్యాస యోగంలో కొంతకాలానికి చేయగా అభ్యాసం చేయగా స్థిరపడుతుంది. అప్పుడు స్థిరపడిపోద్ది. ఎందుకంటే ముందు నీకు ఇది నిజం, ఇది సత్యం అనేటువంటి విషయం తెలియాలి. ఇది విషయం ఏదేమైనా సరే నాకు సాధ్యమైనా అవ్వకపోయినా అనేటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇది ఏదో అలా చెప్తున్నారు, కానీ అది మాత్రం ఉత్తిని వచ్చింది. దానివల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది, దీనివల్ల చాలా ప్రయోజనం ఉందని అందులో అడిగి ఇందులో అడిగి వేస్తున్నారు అనుకోండి. అంటే స్థిరపడలేదు. ఏది స్థిరపడలేదు? చిత్తం స్థిరపడలేదు. చిత్తం స్థిరపడకపోవటం వల్ల అటు ఇటు పోతున్నాడు. అందుచేత నీకు చిత్తం స్థిరపడకపోయినప్పటికీ కూడా ఏం చెయ్యాలి? నువ్వు చాలా అభ్యాసం చెయ్యాలి. అభ్యాస యోగేన తతో మామిచ్యాప్తం ధనంజయ. అభ్యాస యోగం నీకు అలవాటు అయినట్లయితే మళ్ళీ 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 అభ్యాసం చేస్తూ ఉంటే నీకు మనసు స్థిరపడిపోద్ది, అందులో చిత్తం అందులో స్థిరపడిపోద్ది. అలాగా నీకు మనసునే మార్పు చేయడానికి చేతకాలైనడు అనుకో. మనసు మారింది కదా, బుద్ధిగా మారింది, బుద్ధిని లీనం చేసావు, అక్కడితో సరిపోయింది. అలాగ నీ వల్ల కాలేదు. మనసు నుంచి బుద్ధిగా అంటే మలినాంతఃకరణం నుంచి శుద్ధాంతఃకరణంగా మారి బుద్ధి పరమాత్మ యందు విలీనం చేసేస్తే మీకు జన్మకు రాడు, మోక్షాన్ని పొందేశాడు. అలాగ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇంకో చిత్తం మారలేదు అతనికి. అంటే చిత్తవృత్తి శుద్ధం అవ్వలేదు అతనికి. అంటే ఏంటి చిత్తవృత్తి అంటే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోండి. చిత్తవృత్తి అంటే జ్ఞానం, చిత్తం అంటే తెలివి, చిత్తం అంటే స్మృతి. మన దృఢమైనటువంటి చిత్త నిర్ణయం రాలేదు, చిత్తవృత్తి యొక్క నిర్ణయం కలగలేదు మనకి. అందులో గడుగు ఇందులో గడుగు వేస్తున్నాం అంటే అతనికి ఏం కలగలేదు? చిత్తవృత్తిలో దృఢమైనటువంటి నిర్ణయం రాలేదు. ఏది ఏమైనా 6 నూరైనా
ఏ ఏ నిర్ణయంలోకి రావాలి? ఇదే నిజమైనటువంటి దారి. మోక్షం పొందాలంటే, పరమాత్మ దర్శనం కావాలంటే ఇదే సిద్ధాంతము, వేరే సిద్ధాంతం లేదనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయం రావడమే చిత్తం యొక్క శృతి. అంటే అలా దృఢమైనటువంటి నిర్ణయం ఎందుకు వస్తుందండి? సార్ చెప్పండి, ఎందుకు వస్తుంది? పదే 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 వినాలి. ఈయనగా 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 ఎంతసేపు చెప్పినా ఆ మాటలే చెప్తున్నారు, ఎంతసేపు చెప్పినా ఇంక అందులో ఏమి కొత్తగా ఓ నవ్వు లేదు, తుళ్ళు లేదు, ఏమి అందులో రసం కనపడతలేదు అన్నాడు అనుకోండి, పట్టుదలగా అభ్యాస అసమర్థోషి మత్కర్మ పరమభావం. అంటే అలాగ అభ్యాసం చేయటం కూడా నీకు చేతన అవ్వకపోతే రోజు సత్సంగం విను. మీ 4-5 కూర్చుని రోజు ఇయ్యాలి అని చెప్పారు, మొన్నవారం ఏం చెప్పారు, నిన్నవారం ఏం చెప్పారు, 24 గంటలు ఇదే స్మృతిలో ఉంటున్న స్మృతి అంటే నాకు అర్థమైంది కదా. స్మృతికే చిత్తం అని పేరు. ఈ స్మృతి పోకూడదు. ఈ స్మృతి పోయిందా, స్మృతి తప్పాడా, వేరే ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళిపోదు. ఇప్పుడు మనం ఏ కళ్ళు తిరిగి పడిపోయినా ఏమంటామండి? స్మృతి తప్పిపోడు అంటారు కదా. స్మృతి అంటే ఏంటి? చిత్తము పోతే స్మృతి పోద్ది. ఎలా పోద్ది అంటే దీని మీద స్మృతి పోయి ఇంకో దాని మీద స్మృతి వచ్చింది. నేను అర్థమైంది మాట. దీని మీద స్మృతి పోయింది, మొత్తం పోలేదు, స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోలేదు, స్మృతి ఉంది, కానీ ఆ స్మృతి ఇంకో దాని మీదకి వెళ్ళిపోయింది. ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతే వీడికి ఎలా తెలుస్తుందండి లోపల ఉన్న వస్తువు? లోపల ఉన్నటువంటి వస్తువు తెలిసిదాకా వదలకూడదు. ఇంకా మాపులు పొగులు అభ్యాసం చేయమన్నాడు. అభ్యాస యోగైన తత్వం అంటే వేరే దారి లేదు ఇంకా. ఎందుకంటే ఇదే దారి, ఇలాగెళ్ళే కనుక్కోవాలి. నీ కర్మలు నశించి నువ్వు మోక్షం పొందాలి అంటే ఇంకో దాంట్లోకి వెళ్తే రాదు. ఇంకా అభ్యాస యోగైన తత్వం మామిప్యాప్తం ధనంజయ. నువ్వు నన్ను పొందాలంటే, నాలోకి రావాలంటే ఇదే దారి. ఇంకా అభ్యాస యోగైన తత్వం మామిప్యాప్తం ధనంజయ. నువ్వు అలాగ అభ్యాసంతో ఎలాగోలాగా ఇదే దారి అని పట్టుకోకపోతే నువ్వు దీన్ని సాధించలేవు. అంటే అభ్యాస అసమర్థోషి. అందులో కూడా నువ్వు అసమర్థుడు అయితే, ఎందులోనే అభ్యాసంలో రోజు పూర్తిగా అట్టో మొక్కో తేల్చిపోయేదాకా కూర్చుండిపోమట్టలేదు కదా. రోజు అభ్యాసం చేయండి, చేయగా మీకే తెలిసిపోతుందని చెప్తున్నాం. అంటే ఏదో ఎంతో కొంత మీకు ఎంత మట్టికి అవకాశం ఉంటే అంత అంటున్నాం కదా. నాకు ఎంత అవకాశం ఉండలేదండి, ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మీరు వచ్చినప్పుడే గుర్తొస్తుంది అలా కాదు. ఇంకా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడల్లా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అభ్యాసే అసమర్థోషి మత్కర్మ పరమోభవ. అలాగ అభ్యాసంలో కూడా నీకు చేత కాకపోతే అంటే అప్పుడు నువ్వు అంటే భక్తి కలగడం కోసం భగవత్ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఏదో గురు సేవో లేకపోతే ఈశ్వర సేవో, భజనలో పాటలో సత్సంగాలు వినడము, శాస్త్ర పఠనము, పారాయణము. ఎప్పుడు చెప్పాడండి? కిందకు వచ్చేసాం, ఎంత బాగా అడుక్కొచ్చేసాం వాడు. ఎందుకంటే ఇతను చేతగా ఇతను పట్టుకోలేకపోతున్నాడు. ఇంకా మరి ఆ చెప్పిన బోధ తెలియటం లేదు, దేవుడు ఎక్కడున్నాడో ఏటో అని తెలుస్తలేదు. మరి అలాంటి వాడిని వదిలేద్దామా? ఎందుకంటే ఆడు మనోడే కదా, వదిలితే ఎలాగా కదా, మన సోదరుడే కదా అని చెప్పి వాడిని వదలకూడదు. అందుకని వాడికి ఈ రకంగా అన్నా తిప్పాలి. భగవత్ సంబంధమైనటువంటి కర్మ ఏంటండి? భగవత్ సంబంధమైనటువంటి కర్మ అంటే ఏదో పారాయణమో, పూజో, దానమో, ధర్మమో, యజ్ఞమో, యాగమో, ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి కదా. అనేక రకమైనటువంటి రకరకాల మాలలు వేస్తున్నారా, శివమాల, భవానీ మాల, రామయ్యప్ప మాల గట్టాను. ఇవన్నీ ఏంటి? ఎవరికి? ఇంకా అందులోకి ఎక్కలేకపోతున్నాడు కనుక, మెట్టి ఎక్కలేకపోతున్నాడు, తెలియటం లేదు కనుక. అలా తెలియలేనటువంటి వాడికి మత్కర్మ పరమోభవ. దాని ఫలితంగా అతను భగవద్భక్తి ఏర్పడి మళ్ళీ జన్మలోనో, ఆ పై జన్మలోనో, ఇంకా ఆ పై జన్మలోనో తెలుసుకోవటానికి మదర్థమపి కర్మాణి అర్థం కావాలి. ఇక్కడ కర్మ చేసాడు అనుకోండి, ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మకి సంబంధించినటువంటి అర్థం ఏమిటి? మదర్థమపి కర్మాణి.
భజన చేసాం, పాట పాడాం, పారాయణం చేసాం, దాని అర్థం ఏంటి? దానం చేసాం, దాని అర్థం ఏంటి? ఏమీ తెలకుండా గుడ్డెద్దు చేలో పడినట్టుగా పోవటం కాదు. అక్కడ అర్థం తెలుసుకొని కర్మ చేయమంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఏంటి ప్రయోజనం? అర్థం లేకపోతే ఎలాగ? మదర్థమపి కర్మాణి కుర్వన్చిద్ది మా అప్యసి. ఈ రకంగా అర్థం తెలుసుకుని కర్మలు చెయ్యాలి. అంటే పరమాత్మ ప్రీతికి, పరమాత్మ మీద మన భక్తి కలగడం కోసం ఇవన్నీ. భక్తి కలగగా 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 వాటి మీద ఏ రకమైనటువంటి వాంఛ లేకుండా నిరంతరము పరమాత్మ అన్వేషణ, పరమాత్మ మీద ప్రీతి, దైవార్పణ బుద్ధితో ఎవడైతే అభ్యాసం చేస్తాడో అటువంటి వాడికి అంతఃకరణమై శుద్ధమయ్యి అటువంటి వాడు జ్ఞానానికి అర్హుడు అవుతాడు. లేకపోతే జ్ఞానానికి అర్హుడు కాదు. ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అదైత తప్య శక్తోసి కర్తం మధ్యోగం ఆశ్రిత. నువ్వు ఎప్పటికైనా సరే ఈ జన్మ కాకపోతే ఆ పై జన్మలోనో ఆ పై జన్మలోనో ఆ పై జన్మలోనో ఇలాంటి ఎన్నాటి యొక్క ఫలితం వల్ల చిట్ట చివరికి మధ్యోగం ఆశ్రిత, యోగ మార్గంలో పడతాం. ఎప్పటికీ ఇప్పుడు రాలాపోతున్నావు కదా. రాలాపోయినటువంటి వాడికి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాడండి. అభ్యాసం చేయమన్నాడు, అభ్యాసం కూడా చేతనకపోతే అసమర్థుడు అయితే పరమాత్మ సంబంధమైనటువంటి మంచి సత్కర్మలు చేసుకోమన్నాడు. మదర్థమపి కర్మాణి కుర్వన్చిద్ది మా అప్యసి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి అదే తదప్య శక్తి వచ్చి దానికి కూడా నువ్వు శక్తుడు కాకపోతే మధ్యోగం ఆశ్రిత. ఈ రకంగా ఒకదాన్ని అనుసరించి ఒక్కొక్కటే పట్టుకుని మధ్యోగం ఆశ్రిత యోగాన్ని. అది కూడా నేను చేయలేనండి, నాకు వల్ల కావడం లేదండి అంటే సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్. అది కూడా నీకు శాతం అవ్వకపోతే ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏంటంటే నువ్వు ఏం చేసినా సరే సర్వకర్మ ఫలత్యాగం, కర్తృత్వ భావంతో కర్మలు చేయమన్నాడు. ఏంటి? నువ్వు మనం చేసేటటువంటి కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, కృష్ణార్పణం, రామార్పణం. ఏం చేసినా సరే, ఎవరికన్నా ఏది ఇచ్చినా, ఎవరి దగ్గర ఏదన్నా ఇచ్చినా కృష్ణార్పణం. అంటే మీరు వండుకుని తినేటప్పుడు కూడా కృష్ణార్పణం. అంటే మన ఆచారాల్లో కూడా చూడండి, అన్నం వండేటప్పుడు ఆ వార్పు తీసేటప్పుడు ఇన్ని మెతుకులు వేసి పొయ్యిలు వేసేవారు. ఇప్పుడు పొయ్యలేదు. ఎందుకు వేస్తారు? బియ్యం వేసేటప్పుడు కొన్ని బియ్యం గింజలు, అందులో ఎసట్లో బియ్యం వేసేటప్పుడు కొన్ని బియ్యం పొయ్యిలు వేసేవారు. మీకు తెలిసేది ఏంటిది అని అర్థం? ప్రతిదీ సమర్పణ భావన. ఆ చేను కోసేటప్పుడు, ఊడ్చేటప్పుడు ప్రతిదానికి దేవుడి దండం పెట్టుకుని. ఏంటంటే అది ప్రతి పనిలోనే. అంటే మనకు శాస్త్రాల్లో లేదు, మన సిద్ధాంతం అంతా కూడా ఆచారాల్లోనే పెట్టుండొచ్చారు. అంటే ఈ రకంగా ప్రతి కర్మలోనూ ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే కర్మ చేశాడో నాది కాదు, నాకు కాదు. ఎందుకు నాది కాదు? ఇందాకే చెప్పాడు ఏమని, ఇదంతా నాది. ఏది? మాయ నా చేతిలోనే ఉంటుంది. అమ్మ మాయ దొరచేయ, అది నీ స్వాధీనంలోకి రాదు, అది నీ వస్తువు కాదు. ప్రకృతి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి ప్రకృతి నా స్వరూపానికి సంబంధించినటువంటి నా అధీనంలో ఉంటుంది. అంచేత నీ అధీనంలో ఉండదు. చూడండి, ప్రయత్నం చేయడండి. ఎవరికైనా సరే ప్రకృతి ఎవరికన్నా స్వాధీనంలోకి వచ్చిందా? నువ్వు ఎన్ని రకాల తపస్సు, ఉపవాసం ఉండు, అన్నం తింటూ మానతో ఉపవాసం ఉంటావు. ఎందుకని ఉపవాసాలు పెట్టారండి? మనసు స్వాధీనకు వచ్చేస్తుందని. వచ్చేసిందే ఎవరికైనా మనసు. ఆ రకంగా స్వాధీనం అవుతుందా? శరీరం స్వాధీనం, నీరసం వస్తుంది అంతే తప్ప ఇంకేమి రాదు. స్వాధీనంలోకి రాదు. మళ్ళీ మన్నాడు 2 పూటలతో కలిపి తినేస్తాడు. ఎందుకని ఆఖరి ఎక్కువైపోయి ఏం చేస్తాడు, ఏం చేపరుచుకుంటాడు. సిస్టం తెలియాలి, విషయం తెలియాలి. విషయం తెలియకుండా ఏదేదో రూట్ వెళ్ళకూడదు. అంచేత అదే తప్య శక్తి వచ్చి తప్పించు. నాకు ఇది ఎందుకు తెలియటం లేదు, నేను దీన్ని ఎందుకు సిద్ధించుకోలేకపోతున్నాను, ఎందుకు సాధించుకోలేకపోతున్నాను. అది లేదనుకోండి, ఇంతకాలం అయింది ఉపదేశం పొంది, ఏటి
శ్వాస మనసు స్వాధీనంలోకి వస్తుందన్నారు. నాకు ఇంత కూడా స్వాధీనంలోకి రాలేదు. నా ఇంద్రియాలు స్వాధీనంలోకి రావడం లేదు. నా మనసు కానీ, నా బుద్ధి కానీ, నా చిత్తం కానీ ఏమన్నా అర్థమవుతుందా? స్వాధీనంలోకి వస్తలేదు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. ఆ ఆలోచన ఉంటేనే వస్తుంది. అలా రావాలంటే తత్వం మధ్యోగమాశ్రిత. అందుచేత నిరంతరము యోగాన్ని ఎవడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో వాడికి తప్పకుండా సర్వకర్మ ఫల త్యాగం తతఃకురు యథాత్మను. ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం నిలిచిపోని అనుకోండి, వీటితోటే నేను చేశాను అంటాడండి. నేను చేశాడంటే ఏమైనట్టు? ఎవరు చేశారు? అహంకారం. అంటే ఎవడొచ్చాడు, అక్కడ ఎవడు పోయాడు? నేను పొద్దుటి నుంచి ఇవాళ ఉపవాసం అండి అన్నాడు. ఎవరో? నేను దానం చేశానండి అన్నాడు. ఎవడు? నేను ధర్మం చేశానండి. ఎవడు? నేను. ఈ నేనుని వదలకపోతే వాడికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కర్మఫల త్యాగం ఎక్కడవుతుందండి? నేను ఇచ్చానని నెత్తి కొట్టుకుని ఏడిచేస్తుంటే ఆడి కర్మఫలం త్యాగం ఎక్కడొచ్చింది? కర్మఫల త్యాగం ఎవరికి రాలేదో వాడు లోపల అడిగట్టడు. కర్మఫల త్యాగం నేను చేశాను, నేను ఇచ్చాను. సాధన కూడా నేను ఎంతో గొప్పగా సాధన చేశానండి, నాకు సిద్ధించేసిందండి అనకూడదు. అన్నాడంటే ఎవడొచ్చాడు? అహంకారుడు వచ్చేసాడు. అహంకారుణ్ణి కూడా లోపల జరిమి. అహంకారాన్ని దాటకపోతే ముక్తి లేదు. అంచేత సర్వకర్మ ఫల త్యాగం అంటే ఏటండి? ఇదంతా ఈశ్వర సృష్టి, ఈశ్వరుడిది. ఇక్కడ నాదేది నీదేది, ఇదంతా నాది లేదు, నేను చేశాను అన్నాడంటే తగులుకున్నాడంతే. ఈశ్వరుని ఒక్కడనే ముందు పెట్టండి. అర్జునుడు ఉన్నాడు కదండి, భారత యుద్ధంలో అర్జునుడు కృష్ణుడిని ఒకసారి చూడండి, కృష్ణుడిని ఎదురెట్టాడు. ఎవడన్నా బాణాలు ఎత్తి కృష్ణుడు ఎగలాలి కదా. ఎందుకని ఎదురుకుండుకున్నవాడికి తగులుతుందా, వెనకాల ఉన్నవాడికి తగులుతుందా? వచ్చే బాణాలన్నీ కృష్ణుడికి తగిలి వెనకాల ఆయన షాట్ను ఉన్నాడు. ఇతను షాట్ను ఉన్నవాడికి ఎక్కడ తగులుతుంది? ఎదురుకుండగా పెట్టడం ఏంటి? మీరు వెనకాల కూర్చోండి, నేను ఎదురుంటాను అన్నాడు అనుకోండి, అక్కడే ఒక్కసారి చూడండి ఆ దృశ్యం, అది ఎదురుగా కనపడుతుంది ఫోటో. అంటే కృష్ణుడు ఎదరను పెట్టాలా, ఆయన వెనకాల ఉండాలా? అంటే ఎవడండి వెనకాల ఉండేవాడు? అహం. అంటే నేనండి చేసానండి, ఈ ఆవుని నేనే ఇచ్చానండి, ఆయన కట్టుకున్న పంచి నేనే ఇచ్చానండి, ఆ తువ్వాలు నేనే ఇచ్చానండి అంటున్నాడు అనుకోండి, ఎదరకు వచ్చేసాడు. ఎదరకు ఎవడైతే వచ్చేసాడో వాడికి ప్రయోజనం లేదు. ఎందుకంటే కర్మఫల త్యాగం అవ్వలేదు. అవ్వడానికి అతనే అవనెత్తలేదు, వదిలేసి ఊరుకోవటం లేదు, పట్టుకుని ఏలాడిపోతున్నాడు. నేను ఇచ్చాను, నాది ఇదంతా, ఆడికి ఇల్లు కట్టించాను, వీడికి చేను కొని ఇచ్చాను, వీడికి పెళ్లి చేశాను, వీడిని బతకడానికి ఉద్యోగం వేయించాను, వీడికి వ్యాపారం కలిసి వచ్చేలా చేశాను, ఈయన ఎందుకంటే నీ పిల్లలకి చేసినా సరే చెప్పుకోకం, ఎవరికి ఏం చేసినా సరే అహం వచ్చేసిందే. అహం వచ్చేసిందా, దేవుడిని వెనక పెట్టేసావు, నువ్వు ముందుకు వచ్చేసావు. బాగా అదే గుర్తుపెట్టుకో. దేవుడిని వెనకాల పెట్టి నువ్వు ముందుకు వచ్చేస్తే ఏ అశ్వత్థామ బాణమో వేసేసాడు అనుకోండి, వీడికి తగిలేసిందంటే అంతే పడిపోతాడు. కృష్ణుడు కనుక కాసుకుంటాడు. చూడండి భారతం చదివినప్పుడు పెద్ద వాళ్ళందరూ కూడా, భీష్ముడు, ఈ ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, ఇలాంటి వాళ్ళు బాణాలు వేస్తే కృష్ణుడు కనుక తట్టుకున్నాడు అతను. అదే ముందే అర్జునుడిని తట్టుకోలేడు. అట్టి మాదిరిగా జీవుడు ముందుకు వచ్చేస్తే, జీవుడు అంటే ఎవడో కాదండి, అహంకారుడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారాన్ని వదిలిస్తే కర్మఫల త్యాగం వచ్చి సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యథాత్మవాన్. అప్పుడు జీవుడు ముక్తిని పొందుతాడు. అంటే ప్రతి దానికి దేవుణ్ణి ముందు పెట్టడమే. అని అర్థమైందా? నువ్వు ఏం చేసినా నేను ఎక్కడ చేయగలండి ఆ ఈశ్వరానుగ్రహం లేకపోతే అనండి. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఏంటండి? నేను కాదండి ఇదంతా చేసినండి అన్నాడు అనుకోండి, అంత ఎక్కడ ఎగిరిపోయింది మొత్తం ఒక్క దెబ్బతోటి. అందుచేత మనం అహంకారాన్ని నిర్మూలనం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాతు. ఎన్నింటికి ముఖ్యశారణ చివరికి ఎక్కడికి వచ్చి ఆగుతుంది చూడండి. భాష్యమైనటువంటి
10 కరణాలని అసలు చెప్పలేదు ఇక్కడ కదా. జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాల జోలికి వెళ్ళలేదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల గురించి చెప్పాడు. ఈ 4 అయిపోయినాయి కదండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం. చిట్ట చివరికి జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. నీ దేహ జ్ఞానం ఎందుకు పనికొస్తుంది? దేహ జ్ఞానం కలిగినటువంటి వాడికి అహంకారుడు వస్తాడు. నేను ఇంతకాలం కింద పుట్టాను, నాకు 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, నేను ఇంత కట్టించాను, ఇంత సంపాదించాను, ఇన్ని చేశాను, అక్కడ వాడికి అది ఇచ్చాను, వీడికి ఇది ఇచ్చాను అంటాడు. దీనివల్ల ఏం ప్రయోజనం? ఎంతకాలం ఉంటాడు? చరిత్రను చూడండి, ఎంతమంది, ఎంత అలాంటి ఉద్దండులు ఎంతమంది పుట్టారు, ఏదేళ్ళు అందరూ ఉన్నాయి. రాజ్యాలు స్థాపించారు, మతాలు స్థాపించారు, గుళ్ళు కట్టారు. ఏమైపోయారు వాళ్ళంతా? ఎక్కడికి పోయారు? ఒక్కొక్క గుడి కట్టించి దానికి వందలాది ఎకరాల ఆస్తులు రాసిచ్చారు. ఇప్పుడు ఆ ఆస్తులు ఏమైనా సఫలం అవుతున్నాయి, ఇంకొకరు ఎవరో అనిపిస్తున్నారు. అంటే అంచేత అహంకారాన్ని పోగొట్టుకుని జ్ఞానం సంపాదించకు. శ్రేయోహి జ్ఞానం అభ్యాస. అభ్యాసంతోనే నువ్వు జ్ఞానం సంపాదించగలుగుతావు. జ్ఞానం కోసమే నువ్వు ప్రయత్నించు. జ్ఞానం కలిగినటువంటి వాడికి ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. దేవుడు అంటే ఏంటో, జీవుడు అంటే ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, బ్రహ్మం ఏంటో, మాయ ఏంటో, అవిద్య అంటే ఏంటో, ప్రకృతి అంటే ఏంటో, ఈ తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు అంటే ఏంటి, ఇవన్నీ ఇది జ్ఞానం. ఈ రకమైనటువంటి జ్ఞానం గురించి రేపు వచ్చే వారం ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులరా, చాలా చక్కనైనటువంటి, మంచి బ్రహ్మాండమైనటువంటి తేలికగా ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు అందరం కూడా మనసును లోపలికి తిప్పుకుని, ఈయన గది చెప్పాడు మరి, ఒక్కొక్క మెట్టు లోపలికి వెళ్ళాలి అని, ఒక్కొక్క మెట్టు బయటకు వెళ్ళేవన్నాడు. బయటకు వెళ్తే ఒక్కూరు కంటే ఒక్కూరు అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, మతాలు ఉన్నారు. అలా చెప్పడం లేదు. అంచేత లోపలికి తిరగాలి. లోపల తిరిగి ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి ఆ శ్వాసను పట్టుకుని అంచెలంచెలుగా శ్వాస పటా వెళ్ళి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని దాటి ఆత్మలో విలీనం అవ్వాలి. ఆత్మస్వరూపమే సత్యం. ఈ జీవుడు సత్యం కాదు. జీవుడు ధరించినటువంటి శరీరము సత్యం కాదు. ఇది కర్మ వల్ల వచ్చింది. కర్మ నశింతే పోద్ది. ఈ జ్ఞానం మనకు కలగకపోతే మళ్ళీ రేపొద్దున ఇంకో శరీరాన్ని తీసుకొచ్చి పడుతుంది. అంచేది ఈ జ్ఞానములో చక్కగా ఎవరైతే అభ్యాసం చేశారో దానికి సంబంధించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఇప్పుడు నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.